దర్శనం విశేషాలు చెప్పండి. దర్శనం బాగా మీరు ఇప్పుడు అట్లనే ఉంది. మరి ఒకసారి ఓపెన్ అయిపోతే కనిపిస్తాయి. ఓపెన్ క్లోజ్ చేసేస్తున్నాడు కదా, ఏమైనా ఉంటే కనిపిస్తారు, లేకపోతే కనపడదు. మరి ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ ఇస్తారు, రేపటికి ఇస్తారు. ఈరోజు దిగితే రేపటికి ఇస్తారు. అది ఫస్ట్ ఫ్లోర్లో పోవాలి వాళ్ళు. ఎయిర్పోర్ట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పోయి రూమ్ తీసుకోవడానికి మళ్ళీ ఒక గంట తిరగాలి. అది రూమ్ దొరకదు, కిందనే ఉండిపోవాలి. దీనికైనా స్పెషల్గా రూమ్ ఇవ్వాలి వాళ్ళు. అవునండి, యాక్చువల్గా వన్ డే అంటే అది 10,000 పే చేస్తారు. రోజు రూమ్ ఇస్తున్నప్పుడు అవును సార్, 10,000 పే చేస్తున్నారు. దేవుడి దగ్గర డబ్బులు ఏంటి? డబ్బులు ఏమి కాదు, వచ్చే వాళ్ళకి సౌకర్యం కదా. 10,000 ఎన్ని దర్శనం? 10:15కి దర్శనము. 9:40కి కౌంటర్లో ఉన్నాం. మా ఆవిడేమో ఇక ముందు ఎదుగుతుంది. రెండు అలాంటి 3 అలాంటివి ఉంటాయి కదా, మొత్తం నిండిపోయింది. దానికి కూడా కేజీ ఉందా? 10:15 బోర్డింగ్ టైం అంటారు కదా. సో అందుకే అప్పుడు దాకా ఆపుతారు, అప్పుడు దాకా వదలదు. సో మనం తొందరపడి ముందు వెళ్ళిపోయాము. 9:34, 9:40 వెళ్ళిపోయాం లోపలికి. 2 కేజీలు నిండిపోయింది. 10కి ఓపెన్ చేశాడు, 10:40కి బయట చేశాడు. ఫస్ట్ గడప దాకా. అందుకే శ్రీవాణి దర్శనం అందుకే వర్తి. ఫస్ట్ గడప దాకా వెళ్తాం. నేను వెళ్ళాను సార్ లాస్ట్. అదే ఫస్ట్ గడప దాకా వెళ్తాం. వెళ్ళడం కాదు కానీ ఆ దోస్తుడు నెట్టుడు అది భయంకరం. నా అదృష్టం ఏదో కానీ సోమాల సేవ అయిపోయింది, సుప్రభాతం అయిపోయింది, దీపాలంకరణ అయిపోయింది. దీపాలంకరణ అసలు బాగుంటుంది. లోపలే అది కూడా మన బయటకు వస్తాం కదా, బయటకు వచ్చిందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక పెద్ద ఇది ఉంటుంది. ఇలానే సహస్రదీపం మళ్ళీ దర్శనం చేసుకోవాలి. మళ్ళీ కలకత్తా 300 అంటే కిలోమీటర్ అంటే ఎక్కడ అంటే కలిపేది. అది ఎక్కడికి వెళ్తే 300లో కలుపుతారు. బయట నుంచి వచ్చేస్తాం. సుప్రభాత సార్ యాక్చువల్గా ఏంటంటే సుప్రభాతం పాడతారు కాబట్టి మనం దండం పెట్టుకుంటాం. సుప్రభాతం పాడతారు, అది ముందర వరకు వెళ్తాము. దర్శనం గోల్మాల సేవ కూర్చోబెట్టారు. నా ముందర ఒక అతను 40 minutes చూస్తూ ఉంటే అలా చూస్తూనే అందుకని మధ్యలో 19th ఓపెన్ అయితే 19th ఓపెన్ అయితే లాటరీలో రిజిస్టర్ చేసుకోవడం. లాటరీలో వస్తే అప్పుడు కట్టుకుని వెళ్ళాలి. మీరు మనకు డిప్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్ డిప్. ఆన్లైన్ డిప్లో నువ్వు నేను ఎన్రోల్ చేసుకోవాలి. నేను అన్ని సేవలకి సో ఎన్రోల్ చేసుకుంటే లాటరీలో నీ పేరు వస్తే వస్తుంది. మా వాడు 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే మొన్న తగిలింది. అంటే అది సిస్టమే, ఆటోమేటిక్ సిస్టమ్లో చేసేస్తుంది. సో నేను 4 నెలలు సక్సెస్ఫుల్గా ఫెయిల్ లెటర్ ఎవరి మంత్ 19th ఓపెన్, 21st డిక్లేర్ చేస్తాను. ఎంతమంది వెళ్ళొచ్చు? ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లలు పాప నార్మల్గా ఇలా టిప్లో క్యాబిన్ మనసు బేబీ అది డైరెక్ట్ లేదు. అక్కడ మెయిన్ దూరం ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయితే అక్కడ పోయేవాడికి వచ్చేవాడికి మెయిన్ దూరం తగ్గిస్తుంది కదా. ఒక ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి శ్రీవాణి వచ్చింది, వాళ్ళ మదర్కి అమ్మాయికి శ్రీవాణి వీళ్ళు వెళ్తున్నారు. పిల్లలకి శ్రీవాణికి ఈ అమ్మాయి చూస్తారు.
కరెక్ట్ ఇద్దరు అక్కడ కూర్చోబెట్టి రాసింది వాడు వాళ్ళ అమ్మని చూడంగానే ఏడుపెట్టుకున్నాడు. ఆ జంప్ చేసేసింది ఆ దారికి పోలీసుకి ఏమన్నా ఇంకా వాడు ఏం చేసేసి ఏమో నేను కూడా మా వాడు బిలో 1 year, నా బాబా 2.5 years. మధ్యలోకి వెళ్తే ఊళ్ళోకి వెళ్తే ఇందులో స్పెషల్ దర్శనం అని ఉంటుంది. అందులో జిల్లా మధ్యలో వెళ్ళాలి అందరినీ కలిపేశారు. ఆ పాప అసలు ఇద్దరు చదువుకుంటారు వెనక పెడతా ఉన్నారు. నాకు అసలు ఎవరైనా జేడీలో నెట్టిన ఆ అమ్మాయి ముఖం మీద జరిగింది తమిళ అమ్మాయి కొంత ముందు జరిగింది. ఎన్ని పట్టుకుంటారు పిల్లలు తీసుకొని బయటికి పోయినా ఆవిడ ఒకటి తట్టు ధ్వజస్తంభం పక్కన ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎవరు ఏమన్నా అప్పుడు ఏమంటే దేవుడు ఇంటికి పోయినా ఆ దేవుడు ఊరిలో ప్రసాదం పెట్టారు మాకు అందరూ వీళ్ళని పెట్టారు. అప్పుడు మీద నెల్లు బాబు ఏం కాదు ఇక్కడ రాకపోతే ఆ జనంలో నేను వెళ్ళాను. అక్కడి నుంచి వెళ్ళకొచ్చేస్తావా? ఇలా పడుతుంది సార్ 7 months 8 months అంటే పాప 3 లాభ ఇద్దరు మేనేజ్ చేయాలి. అది అప్పటి నుంచి తిరుపతి అంటే రానుంటుంది. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది తిరుపతి అయితే నేను రాను. నార్మల్గా వెళ్ళండి చూసినవాళ్ళు ఏదైనా మామూలుగానే అట్లనే పోటీ ఉంటాయి. అందరినీ కలిపేస్తారు కదా. వీలైనా వస్తుంది ఇక్కడ మొత్తం జంక్షన్ ఉంటుంది. ఆ స్టేజ్లో ఒక 5 minutes వెయిట్ చేస్తే కష్టం. మామూలు కూడా అంతే 9 పెళ్లి చేయించి తీసుకెళ్ళాను. అక్కడే చేయించాను తిరుమలలో. 7 పెట్టుకున్నాడు వాడు. ఇక మా ఆవిడ నన్ను ఎత్తుకుని తిట్టడం. ఎందుకు తిడుతున్నావు అంటే కోపం అంతే నా దగ్గర అంతా. వాడు చేస్తూనే ఉన్నాడు లోపలికి. అక్కడనే తీసుకెళ్ళిపోయాను. ఒకసారి వీలు తీసుకెళ్ళాను. దేవుడు అక్కడ దేవుడు కానీ ఇక్కడ తిరిగి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఒక టికెట్ మళ్ళీ వచ్చే దర్శనం చేసుకుంటాం. ఎంత అనౌన్స్ చేస్తున్నారు క్యూ కాంప్లెక్స్ అందరూ జనాలు ఉన్నారు. సర్వదర్శనకు వచ్చేవాళ్ళు 24 గంటలు పడతారు. మీరు ఇప్పుడు రాకండి, రేపు మార్నింగ్ 6 o'clock అనౌన్స్ చేస్తారు. ఎక్కడ చూసినా జనాలే. తిరుపతికి కానీ అల్వేల్ మంగాపురం ఎప్పుడైనా సరే తిరుపతి అల్వేల్ మంగాపురం ఎక్కడున్నా పచ్చగా ఉంటుంది. ఆ జనాల్ని మెయింటైన్ చేయాలంటే అట్లనే దొరికారు, లేకపోతే అవదు. నిదానంగా ఒకళ్ళు లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు కంపెనీ వెళ్తాను 85 నుంచి వెళ్తున్నాను. అక్కడి నుంచి నేను తిరుపతి వెళ్తాను. నాకు తిరుపతి వెళ్ళాలంటేనే భయం, చాలా భయం. ఎందుకంటే కోసేస్తారు, నొక్కేస్తారు, నాకు ఏడుపు. నేను రాను అని చెప్తాను నేనైతే. అయినా బలవంతంగా తీసుకుని వెళ్ళాను. అప్పుడు అట్లా కోసేవాళ్ళు సార్ జనాలు తక్కువ ఉన్నారు. ఎలా అంటే తక్కువ అంటే కాదమ్మా, తక్కువ అంటే ఈ రోజు కూడా 40-50 వేల మంది దగ్గర విఐపీ బ్రేక్లు ఉంటుంది. ఆ విఐపీ బ్రేక్ని ఆపే కొద్దీ ఈ జనాలు ఇట్లా లాగకపోతే జనాలు అంటే వెళ్ళరు. ఎంతుందా సార్? మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఏమైనా క్యాబ్ ఇచ్చేస్తున్నారా? వాడు పోయినసారి నాకు దర్శనం వాడికి ఫోన్ చేస్తే వాడు 2 రోజులు క్యాబ్ ఇచ్చేసాడు. అంటే ఈ సెంటర్ మీరు చెప్పారా? ఊరికిచ్చారండి కాంబినేషన్లో ఒక గంట ఒక లీటర్ ఏంటి సార్? సందీప్ అన్నాడు పిల్లలంతా ఓటిచ్చేస్తారు సార్. ఏముంది పిల్లలు ఏమాటి ఆడిసార్లు వెళ్ళిపోతా అన్నాడు. వద్దుగా వాడు గెలిపించాడు దాన్ని. లేకపోతే వాళ్ళు साहू जी आप चलो, आप दोनों चलो।
ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పెట్టండి సార్